వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్తే సార్. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, గతంలో మనం ఒక వీడియోలో వచ్చేసి మొబైల్ నెంబర్ అనేది ఎలా ఉండాలి అని అయితే మీరు చెప్పారు సార్. సో మొబైల్కున్న ఇంపార్టెన్స్ కూడా చెప్పారు మన లైఫ్లో. ఇప్పుడు వచ్చేసి మొబైల్ వాల్పేపర్ ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే అయితే వాళ్ళ ఫోటో పెట్టుకుంటారు, లేకపోతే దేవుడి ఫోటో పెట్టుకుంటారు, లేకపోతే వాళ్ళ పిల్లల ఫోటో ఇలా పెట్టుకుంటూ ఉంటారు. అసలు మొబైల్ని ఎంతో ఇంపార్టెన్స్ ఉన్న ఈ మొబైల్కి ఎలాంటి వాల్పేపర్ పెట్టుకుంటే మనకి అదృష్టం అనేది కలిసి వస్తుంది అంటారు? ఈ విషయాలు ఒకసారి చెప్తారా? మొబైల్ వాల్పేపర్ అనేది మన లైఫ్లో అదృష్టాన్ని ఆకర్షించడానికి చాలా ఉపయోగపడుతుందండి. మనం సాధారణంగా ఏం చేస్తాం, వాల్పేపర్స్ మనకు నచ్చినట్లు పెట్టుకుంటామండి. అంటే కొంతమంది వాళ్ళ పేరెంట్స్ ఫోటో పెట్టుకోవడం, లేదా వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ పిల్లల ఫోటోలు పెట్టుకోవడం, లేదా వాళ్ళకి ఇష్టమైన దేవుళ్ళ ఫోటోలు పెట్టుకోవడం జరుగుతుంది. అది కొంతవరకే మీకు సక్సెస్ని ఇస్తుందండి. కానీ మీ లైఫ్లో మీరు కోరుకుంటున్నటువంటి సక్సెస్ మీ జీవితంలోకి రావాలి అంటే మీ డేట్ ఆఫ్ బర్త్కు అనుగుణంగా, ప్రకృతికి అనుగుణంగా మీరు ఎప్పుడైతే మీ మొబైల్ వాల్పేపర్ని కనుక మార్చుకోగలుగుతారో మీ లైఫ్లో చాలా ఈజీగా మీరు సక్సెస్ అవుతారు. ఎందుకంటే మన రోజుకి 100 సార్లు మన మొబైల్ని టచ్ చేయడం జరుగుతుంది. స్క్రీన్ టచ్ అవుతున్నప్పుడు ఆ స్క్రీన్ మీద ఏముందో మీకు కనిపిస్తుంది. కాబట్టి ఆ స్క్రీన్ వాల్పేపర్ అనేది మీ డేట్ ఆఫ్ బర్త్కు మ్యాచ్ అయింది అనుకోండి, ఆ ఫ్రీక్వెన్సీ 2 మ్యాచ్ అయినప్పుడు మీకు ప్లస్ అవుతుంది. ఒకవేళ మీకు తెలియకుండా నెగిటివ్ వాల్పేపర్ పెట్టుకున్నారనుకోండి, అదే మీ డేట్ ఆఫ్ బర్త్కి యాంటీ. ఎగ్జాంపుల్, మీరు 2వ తేదీలో పుట్టున్నారు. 2వ తేదీలో పుట్టినప్పుడు మీరు ఒక రోజ్ వాల్పేపర్ని పెట్టుకున్నారనుకోండి, అది మీకు యాంటీ అవుతుందండి. ఎందుకు? 2వ నంబర్ చంద్రుడు, రోజ్ అంటే మార్స్కి ఇండికేట్ చేస్తుంది. మరి యాంటీ నంబర్ వాల్పేపర్ పెట్టుకుంటే ఎలా? కాబట్టి ఇలా చాలామంది పొరపాటు చేస్తూ ఉంటారు. కాబట్టి 1 నంబర్ నుంచి 9 డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళందరికీ ఏ వాల్పేపర్ వస్తుందో మనం సైంటిఫిక్గా మనం చూద్దాం. తప్పకుండా. ఎందుకంటే అండి, ఈ ప్రకృతిలో ఎవరు పుట్టినా కూడా ఈ పంచభూతాలు 9 నంబర్స్ ఆధారంగానే పుడతారండి. కాబట్టి ప్రకృతికి నంబర్స్కి మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు మన లైఫ్లో చాలా ఈజీగా పాజిటివ్ జరుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 1, 10, 19, 28 గనక అయితే మీరందరూ కూడా 1 నంబర్ సిరీస్లోకే వస్తారు. మీరు ఏ మంత్లో అయినా పుట్టనివ్వండి, జనవరి నుంచి డిసెంబర్ వరకు మీరు 1 నంబర్లోకే వస్తారు. అయితే ఈ 1 నంబర్ వాళ్ళు ఏ వాల్పేపర్ వాడాలి? 1 నంబర్ అంటే సూర్యుడికి సంబంధించింది. కాబట్టి 1 నంబర్లో పుట్టిన వాళ్ళకి సహజంగానే లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి. ఇటువంటి వాళ్ళు ఒక వెలుగు వెలగాలనుకుంటారు సమాజంలో. అప్పుడు మీరేం చేయాలి? మీ వాల్పేపర్ అనేది ఉదయించే సూర్యుడు ఫోటో పెట్టుకోండి. రైజింగ్ సన్ పెట్టుకోగలిగితే మీరు చూస్తున్నప్పుడు కూడా ఆ పవర్ మీకు వస్తుందండి. ఎందుకంటే 1 నంబర్ వాళ్ళకి సూర్య ఆరాధన కానీ, సూర్యుడు ఫోటో కానీ మీకు చాలా ఎనర్జీని ఇస్తుందండి. అందుకోసం మనకు రాముడు రావణుడు యుద్ధం చేస్తున్నప్పుడు ఒకానొక దశలో రాముడు బలహీన పడినప్పుడు ఆయన ఆదిత్య హృదయం చదవమని ఆయనకు సంకేతాలు వస్తాయి. ఆదిత్య హృదయం అనేది అంత పవర్ఫుల్, అంటే సూర్యుడు అంత పవర్ఫుల్. కాబట్టి మీరు కూడా ఎవరైనా 1వ నంబర్ సిరీస్లో గనక పుట్టుంటే సూర్యుడు అనుగ్రహంతోనే మీరు పుట్టుంటారు. కాబట్టి ఆ పవర్ మీ బాడీలోకి రావాలంటే మీ వాల్పేపర్ని వాడి చూడండి. ఒక 6 మంత్స్ ఆ వాల్పేపర్ చూడండి, మీ జీవితంలో మీరు మిరాకిల్ చూస్తారు. తప్పకుండా సార్. సో ఇప్పుడు 2 సిరీస్ వాళ్ళకి చెప్పండి సార్. 2 సిరీస్ అంటే మనకు చంద్రుడికి సంబంధించిందమ్మా. మీ డేట్ ఆఫ్ బర్త్ గనక 2/11/2029 అయితే వీళ్ళందరూ కూడా 2 నంబర్ సిరీస్లోకి వస్తారు. 2వ నంబర్లో పుట్టిన వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు, సున్నితంగా ఉంటారు, శాంతిని కోరుకుంటూ ఉంటారు. ఇటువంటి వాళ్ళు ఎక్కువగా హర్రర్ రిలేటెడ్ వాల్పేపర్స్ పెట్టుకోకుండా మీకు ప్రశాంతతనిచ్చే వాల్పేపర్ అంటే నిండు చంద్రుడు అమ్మ, ఫుల్ మూన్ ఫోటోని పెట్టుకోండి. అది మీకు చాలా చాలా బాగా కలిసి వస్తుందండి. ఇది 2 నంబర్ వాళ్ళకి. ద నెక్స్ట్ నంబర్ 3, మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 3, 12, 21, 30 అయితే ఇటువంటి వాళ్ళు ఎక్కువగా
స్పిరిచువల్ రిలేటెడ్ టెంపుల్స్, అంటే 3వ నంబర్ అంటే గురువు కాబట్టి, భక్తి కాబట్టి మామూలు టెంపుల్స్ ఫొటోస్ అని మీకు నచ్చిన టెంపుల్ ఫొటోస్ పెట్టుకోండి. మీ రిలీజియస్కి ఏదైనా సరే మీరు అది కనుక పెట్టుకోగలిగితే దాని ద్వారా మీకు రోజు చూస్తున్నప్పుడు మీకు చాలా చాలా బాగా కలిసి వస్తుంది. ఇప్పుడు 4 అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 4 అయితే మీరు రాహు నంబర్లో పుట్టుంటారు. రాహు ప్రభావం మీ మీద ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే 4, 13, 22, 31 తేదీలలో పుట్టుంటే ఇటువంటి వాళ్ళు ఒక దగ్గర స్థిరంగా ఉండరు. రాహు అంటే మనం పాము పడిగ లాంటిదండి. పాము ఒక దగ్గర ఉండదండి, స్నేక్. అటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేయాలి అంటే వీళ్ళ జీవితంలో స్టెబిలిటీ రావాలి, నిశ్చలత్వంగా ఉండాలి అంటే ఒక స్టాండర్డ్ మూన్ ఫోటో అండి, అంటే ఒక పర్వతం మౌంటైన్ ఫోటో పెట్టుకోవాలి. కొండలు కానీ గుట్టలు కానీ అంటే స్టాండర్డ్గా ఉన్న ఒక మౌంటైన్ ఫోటో పెట్టుకొని మీ వాల్పేపర్లో చూడండి. అటువంటి స్టెబిలిటీ, అటువంటి లక్ అనేది మీ జీవితంలోకి వస్తుంది. అదేవిధంగా 5 నెంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 5, 14, 23 అయితే ఏ మంత్లో అయినా కానివ్వండి, ఎటువంటి వాళ్ళు మంచి గ్రీనరీకి సంబంధించి లేదా గ్రీన్ ఫారెస్ట్కి సంబంధించిన ఒక వాల్పేపర్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఒక రోడ్డు మధ్యలో చుట్టుపక్కల గ్రీనరీ ఉండే, ఎక్కువగా బ్యాంబో గ్రీనరీ ఉండే ఫోటో, అంటే చుట్టుపక్కల బ్యాంబో గ్రీనరీ ఉండాలి, మధ్యలో రోడ్ ఉన్న ఫోటో పెట్టుకోండి. మీ లైఫ్ చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే 5లో పుట్టిన వాళ్ళకి గ్రీన్ కలర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. నెక్స్ట్ 6 అండి. 6 అంటే శుక్రుడు. ఏ వ్యక్తి అయినా సరే అండి లైఫ్లో లగ్జరీని అనుభవించాలి, ఉన్నతంగా జీవించాలి, బాగా డబ్బులతో జీవించాలంటే 6 నంబర్లో పుట్టిన వాళ్ళు బాగా జీవిస్తారండి. ఇటువంటి వాళ్ళు లగ్జరీగా ఉంటారు కాబట్టి మీరు ఒక మంచి టాప్ లగ్జరీ బిల్డింగ్స్ ఇమేజ్ పెట్టుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్యామిలీ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. మీ ఇష్టమైన మీ తల్లిదండ్రుల ఫోటో అయినా పెట్టుకోవచ్చు. అంటే మీ జీవితంలో మీరు సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి ఫోటో అయినా మీ వాల్పేపర్లో పెట్టుకోవచ్చు. మీ కుటుంబం, మీ భార్యాభర్తల పిల్లల ఫోటో పెట్టుకోవచ్చు, లేదా మీ తల్లిదండ్రుల ఫోటోలు, మీకు నచ్చిన వ్యక్తి ఫోటో పెట్టుకోండి. లేకపోతే లగ్జరీ ఒక బిల్డింగ్ ఫోటో అయినా పెట్టుకోవచ్చు, అపార్ట్మెంట్ కానీ ఒక బిల్డింగ్ కానీ పెట్టుకోవచ్చు. అదేవిధంగా నంబర్ 7 దేనికి సంబంధించింది? మనకు కేతు అంటే భక్తి అండి, కాబట్టి నాలెడ్జ్ అండి. 7, 16, 25 తేదీల్లో పుట్టిన వాళ్ళు ఎక్కువగా ఈ లైబ్రరీ రిలేటెడ్ ఇమేజ్ పెట్టుకుంటే చాలా మంచిదండి. ఎందుకంటే ఎక్కువగా నాలెడ్జ్ కావాలి, రీసెర్చ్ కావాలి. 7వ నంబర్ మీరు ఎక్కువ మంది సైంటిస్ట్ కనుక చూస్తే 7లో పుట్టిన వాళ్ళే అండి. కాబట్టి 7 వాళ్ళకి ఈ చదువుకోవడం మీద కానీ రీసెర్చ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకు తెలియని విషయాలు ఎవరికీ తెలియవు. కాబట్టి లైబ్రరీతో నిండిన బుక్స్ రిలేటెడ్ ఇమేజ్ వాల్పేపర్ పెట్టుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. 8 అండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 8, 17, 26 అయితే ఇటువంటి వాళ్ళు ఎక్కువగా జిమ్ రిలేటెడ్ ఫోటో, అంటే ఒక జిమ్ రిలేటెడ్ ఇమేజ్ కానీ, జిమ్లో వర్కౌట్ చేస్తున్న ఇమేజ్ కానీ, లేదా యోగా చేస్తున్న ఇమేజ్. ఎందుకంటే 8 నంబర్ మెటల్కి సంబంధించింది కాబట్టి ఎప్పుడైనా ఈ జిమ్ రిలేటెడ్ కానీ, జిమ్ వర్కౌట్స్ కానీ, యోగా చేస్తున్న పోస్చర్స్ మీ వాల్పేపర్లో కనుక 8 వాళ్ళు పెట్టుకోగలిగితే మీకు చాలా బాగా కలిసి వస్తుంది. 9 సిరీస్. అదేవిధంగా మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక 9 అయ్యి ఉంటే 9, 18, 27 కనుక ఉంటే ఎక్కువగా 9 నంబర్ మార్స్ రెడ్ ఇండికేట్ కాబట్టి మీరు సింగిల్ రెడ్ రోజ్ కానీ, లేకపోతే రెడ్ రోజ్ బంచెస్ కానీ, అంటే గ్రూప్ ఆఫ్ రెడ్ రోజ్ చేస్తున్న ఒక బంచెస్ని కనుక మీరు వాల్పేపర్గా చూస్తూ ఉండండి, మీరు చాలా ఈజీగా లక్ని అట్రాక్ట్ చేస్తారు. ఇలా మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మన మొబైల్ వాల్పేపర్ కనుక కరెక్ట్గా ఉండేటట్లయితే మన లైఫ్లో మనం చాలా ఈజీగా సక్సెస్ని చూస్తాం. ఎందుకంటే మీకు వాల్పేపర్ చూస్తున్న ప్రతిసారి ఈ వాల్పేపర్ నా లైఫ్లో లక్ని అట్రాక్ట్ చేస్తుంది అని మీరు కన్ఫర్మేషన్ ఉంటే 100% వస్తుందండి. ఏదైనా మనిషికి ఎప్పుడు సక్సెస్ వస్తుంది అంటే ఒక విషయం తెలుసుకున్న తర్వాత అది మన మైండ్లోకి పంపించాలి, అదే యూనివర్స్ నుంచి మనకు రిటర్న్ బ్యాక్ వస్తుందండి. కాబట్టి ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత దాన్ని కన్ఫర్మేషన్ ఇవ్వాలి, అప్పుడే మీ జీవితంలో సెలబ్రేషన్ వస్తుంది.
కాబట్టి అవును. ఎటువంటి వాల్పేపర్స్ మీరు వాడి మీ లైఫ్లో మీరు కోరుకుంటున్నవి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తప్పకుండా సార్. సో విన్నారు కదా, మొబైల్ వాల్‌పేపర్‌కి ఎలా పెట్టుకుంటే మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మనకి లక్ కలిసి వస్తుందో అయితే తెలుసుకున్నాము. ఇంకా మీరు ఎలాంటి సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నా ఒకసారి సార్‌ని కన్సల్ట్ అవ్వాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.